బాబు గురుగారు కొత్త వేషం అండి. నీ అదృష్టమే మారిపోయిందిరా. ఈ దెబ్బతో నువ్వు గొప్పవాడు అయిపోతున్నావు. దిగరా. నిజమేనంటారా? నిజమే. ఈ దెబ్బతో నువ్వు సూపర్ సుప్రీమే. అయ్యో సూపర్ సుప్రీం బంపర్ అండి. గురుగారు గారు కిందసారి యాసం ఏతో కొట్టారు, ఇప్పుడు యాసం ఏమంటున్నారు? యాసం ఏంటి కొత్త ఇటు గురుగారు? పొరపాటు కొత్త బాబు నీకు డబ్బు ఇస్తాను రా. అమ్మా తొందరగా రారా. పొరా చెనుగురు నాకు లక్కు లక్కు. టైం అయిపోయిందిరా. విమానం వెళ్ళిపోతుంది. నువ్వు తొందరగా పోనీ. మరి బట్టలు ఎక్కడ మార్చుకోమంటారు గురుగారు? ఎయిర్పోర్ట్ టాయిలెట్ లో మార్చుకుంది కానీ లేరా? అలాగే అలాగే సార్, అలాగే మార్చుకుంటా. బాబు వ్యాన్ వస్తుంది. నమస్తే. అమ్మో అప్పారావు బిల్డింగ్ చూడటానికి దొంగ కోళ్ళు పట్టేవాళ్ళగా ఉన్నాడు. వీడి వేషం వేగాడంటావా? వేషం వేస్తే వీడు అచ్చం వాడిలాగే ఉంటాడు. అమ్మో అమ్మో బాబు గారు, మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మీ టాప్ కేసు అండి. వీడి దుంపదేగా. అమ్మో అమ్మో. నువ్వేనా అప్పారావు అంటే? అవును సార్. నా పేరు బాబు, పార్టీ సెక్రటరీ. ఆయన హోమ్ మినిస్టర్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఆయన ఐజీ గారు. సరే సార్. రా. నిన్న ఇక్కడికి ఎందుకు పిలిపించామో తెలుసా? సీఎం గారు చాలా పెద్ద క్షుద్ర రోగంతో బాధపడుతున్నారు. ఆయన కోలుకోవటానికి 2-3 మాసాలు పడుతుంది. ఈలోగా విశ్వామిత్ర సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలి. ఆ సినిమా మీదే మా పార్టీ యొక్క జయపజయాలు ఆధారపడి ఉంటాయి. అందుకే విశ్వామిత్రుడు వేషం వేసుకుని జనాన్ని మెప్పించి నమ్మించాలి. ఓకే సార్. దానికి అనుకున్నట్టు నీకు రోజుకు 15,000 ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. సార్ విశ్వామిత్ర వేషానికి 15,000 ఇప్పించాను సార్. సీఎం వేషానికి 15,000 ఇప్పించాను సార్. గంటకు ఓవర్ టైం కి 1000 రూపాయలు పెంచాను సార్. కనీసం బెట్టలు మామూలే సార్. అమ్మలాయలా మొత్తానికి సినిమా ఆర్టిస్ట్ అనిపించుకున్నా. నువ్వు ప్రసాద్ అడిగినట్టు ఇస్తాం. వేషం మొత్తం పర్ఫెక్ట్ గా చేయాలి సార్. చిదంబరం సార్, దీనికి విశ్వామిత్రుడు గారి కాస్ట్యూమ్స్ వేసి పర్ఫెక్ట్ గా గెటప్, పర్ఫెక్ట్ గా సెటప్ చేసి. ఓకే ఓకే సార్. వస్తారండి. అవో సార్ పిలిచారా? ఇది బూడిద భీమారావు గారి సిగ్నేచర్ అన్నమాట. ఈ సిగ్నేచర్ ప్రాక్టీస్ చేయి. షూటింగ్ జరిగేటప్పుడు ఎన్నో ఆఫీస్ ఫైల్స్ వస్తుంటాయి. అన్నిటి మీద పెట్టేస్తా. అన్నిటి మీద పెట్టడం కాదు, చెప్పిన వాటి మీద పెట్టాలి. ఓకే, తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయి. అదా చేయగలడంటావా? బ్రహ్మాండంగా ఉంటాడు. విశ్వామిత్రుడు వస్తున్నాడు, విశ్వామిత్రుడు వస్తున్నాడు, కలియుగ విశ్వామిత్రుడు వస్తున్నాడు.
అయ్యో నాడి జోస్యం చెప్పించుకొని చెవికి పోగు పెట్టించుకొని బాబు కోళ్ళు పాకెట్లు పెట్టుకొని వస్తున్నాడు 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 అయ్యో నిద్రలో పానగండమని అద్దరేతి కోకగట్టినోడు శవ పూజ చేసినోడు రాష్ట్రంలో నా నీళ్ళ కలువు అరే పక్క తంబికి నీళ్ళమ్ముతావా దేశంలో నా కరెంటు పోసావు వెనకకేమో ఏసీ పెట్టావు త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తానంటూ త్రిలింగ దేశాన్ని నట్టేట ముంచినాడు ఏమిటి బ్రదర్, పైనేమో బ్రహ్మాండం వర్షం పడుతుంది, మాకేమో ఆకలేస్తుంది, మీరేమో పాటలు పాడుతున్నారు ఏమిటి? మా నాయని ఆకలేస్తుందా? అవును బ్రదర్. నేను వెళ్ళి భోజనాలు తీసుకొస్తాను, మీరు ఆ పులితోపులకు రండి. ఓ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గ్లామర్ రండి బ్రదర్స్ రండి. ఎలా ఉంది మన గెటప్ సెటప్? మనమే వీడిని చూసి షాక్ తిన్నామంటే ఇంకా ప్రజలేం గుర్తుపడతారు. అంతేకాదు బ్రదర్స్, మన సంతకం కూడా చూడండి ఎలా ఉందో. వీడి దుంప అమ్మో, వీడు సామాన్యుడు కాదు సార్. నటనలోనే కాదు, ఫోర్జరీలో కూడా ఎక్స్పర్టే. ఏమిటి ఆలస్యం? షూటింగ్ టైం అయింది, మర్చిపోయారా? ఒరే అప్పిగా, అతిగా పోయావంటే అప్పడాన్ని నలిపేసినట్టు నలిపేస్తా. మేనక అక్కడ వెయిట్ చేస్తుంది, తొందరగా రా. సారీ బ్రదర్, మీరే కదా నటనలో జీవించమని చెప్పారు, అందుకే మేము జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాడు జీవించి నువ్వు జీవిస్తే ఇక మీ జీవోత్సవాలు ఉండాల్సిందే. నేను మా కోసం వెయిట్ చేస్తుందా? ఇటు ఒరే అప్పారావు, ఇవాళ ఆఫీస్ పేపర్లు ఎన్నో సంతకాలకు వస్తాయి, అందుకనే కన్ఫ్యూషన్ లేకుండా ఒకేసారి ఐజీ కార్ ద్వారా పంపుతారు. ఓకే, సంతకం చేసి పంపు. వచ్చేవాడు గోపి అనే అసిస్టెంట్ డైరెక్టర్, వాడు నీకు బాగా తెలిసినట్టే ప్రవర్తించు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అడిగారు క్వశ్చన్? మీరు కార్పెట్ మీద నడిచొస్తూ ఉంటారు సార్, మేనక మీ పాదాల మీద పూలు చల్లుతూ ఉంటారండి. టైట్ ఫ్రేమ్ సార్, ఓన్లీ మీ పాదాలే ఉంటాయి. గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యకలాపాలు పక్కకు నెట్టి మేము శ్రమించి విశ్రమించి తయారు చేసుకున్న మా స్క్రిప్ట్ గురించి మీరు మాకు చెప్తున్నారా? ఎక్కడ మేనకలం గారు? అదిగో అక్కడ సార్. ఏం చేస్తున్నారు? ఎవ్రీథింగ్ రెడీయా? ఇదిగో మీ పావు. ఎప్పుడు కాదు, తర్వాత చూస్తాం. ఓకే ఫెయిల్ క్లియర్. చూడండి, ఆ పూలు ఆవిడకి ఇవ్వండి. ఓహో మేనక, చూడండి, మేము అక్కడ నుంచుంటాం, మీరేమో చాలా సెక్సీగా పవిత్రంగా మా పాదాలకు పూలు చల్లాలి. ఆ అమ్మాయి పూలు చల్లేటప్పుడు మీరు ఆమెను ఫాలో అవుతూ నా పాదాలకి జోమ్ చేసుకోండి. ఎవ్రీథింగ్ రెడీ? క్లాపింగ్, స్టార్ట్ సౌండ్, స్టార్ట్ కెమెరా.
ఎక్కడ మా కమలం ఏంటి కట్ 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 కెమెరా ఇక్కడ క్లోజప్ పువ్వులు లెగ్స్ ఏమి నటరా చాతుర్యం మేనక కమాన్ కెమెరా కెమెరా ఏంటి సీఎం గారు డూప్ పెట్టి పిక్చర్ తీస్తున్నారా? ఏమండో సీఎం గారు మీ డూప్ పెట్టి పిక్చర్ తీస్తున్నారు. డూపెట్టి సినిమా తీయమా? అయ్యయ్యో మేము ఎన్నో కళ్ళ కన్నామే. ఆ సినిమా తీసి ఎలక్షన్ లో ప్రజలందరినీ మోసం చేసి వచ్చే ఎలక్షన్ లో లెక్కేద్దాం అనుకున్నామే. మా మాట వినండి, ఎలాగైనా దీన్ని ఆపేయాలి బ్రదర్, ఆపాలి బ్రదర్స్, బ్రదర్స్ ఆపండి ఆపండి. పద పద బ్రదర్స్ బ్రదర్స్ ఆపాలి బ్రదర్స్, మా మాట వినండి. మీలో ఎవరైనా సరే ఒక్కడు కోర్టులో కేసు పెట్టారనుకోండి, ఒక ముఖ్యమంత్రి యాక్ట్ చేయకూడదు, యాక్ట్ చేయడం అన్యాయం, అక్రమం, నీచమని చెప్తే ఆపేస్తారు బ్రదర్స్. బ్రదర్స్ మీ అందరికీ దండం పెడతారు బ్రదర్స్, ఆపేయండి బ్రదర్స్. బ్రదర్స్ నీకొక న్యాయం వాడికొక న్యాయమా? నువ్వు నటించొచ్చు వాడు నటించకూడదు. కబుర్లు కట్టిపెట్టి పద పద. బ్రదర్స్ బ్రదర్స్ బ్రదర్స్